ఒకప్పుడు వేల్స్ అనే ప్రాంతంలో వాన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి రైల్వే ట్రాక్ దగ్గర ఒక చిన్న ఇల్లు మరియు తోట ఉండేవి. అక్కడి టాస్వేల్ రైల్వే కంపెనీ అనే రైల్వే సంస్థ ప్రతిరోజూ ట్రైన్లు నడిపేది. ఆ రైళ్లను ఆపరేట్ చేయడానికి బొగ్గును కాల్చేవారు. అందువల్ల పొగ మరియు చిన్న మంటలు స్పార్క్స్ తరచూ పైప్ నుండి బయటకు వచ్చేవి. ఒకరోజు ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ మంటలలో కొన్ని గాలి ద్వారా వాన్గారి తోటలోని ఎండిన చెట్లపై పడిపోయాయి. అది మంటలు అంటుకొని పెద్ద అగ్నిప్రమాదంగా మారింది. వాన్గారి ఇల్లు, తోట రెండూ కాలిపోయాయి. వాన్ కోపంతో రైల్వే కంపెనీపై కోర్టులో కేసు వేశాడు. అతను ఇలా అన్నాడు, మీ ట్రైన్ వల్ల నా ఇల్లు కాలిపోయింది, మీరు బాధ్యత వహించాలి అని. రైల్వే కంపెనీ వాదన ఇలా ఉంది, మేము చట్టబద్ధంగా ప్రభుత్వ అనుమతితో రైలు నడుపుతున్నాం. ట్రైన్ నడపడం కోసం బొగ్గును కాల్చడం తప్పనిసరి. ఇది మా తప్పు కాదు, ఇది స్టాట్యుటరీ అథారిటీ కింద జరుగుతున్న పని, మేము బాధ్యత వహించలేము అని అన్నారు. దాంతో కోర్టు రైల్వే కంపెనీ మాటను సమ్మతించి ఇలా అంది, రైల్వే కంపెనీ చట్టబద్ధంగా తన పనిని చేస్తోంది. చట్టం వారిని రైల్వే నడిపేందుకు అనుమతించింది. దాంతో కలిగిన చిన్నపాటి నష్టం వారి తప్పు కాదు అని. ఈ కేసు స్టాట్యుటరీ అథారిటీ అనే సిద్ధాంతాన్ని చూపిస్తోంది అని. అది విన్న వాన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.